అంతర్గం మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామ కార్యదర్శి అంకం రవి కుల వివక్ష కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చేయకని తప్పుకు డ్యూటీలో ఉన్న ఎస్సీ కర్దలి కులానికి చెందిన బాణాల రాజేష్ కు నోటీసులు ఇవ్వడం మూలంగానే మనస్తాపానికి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కూర్మపల్లి సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జిల్లా కో కన్వీనర్ ఇంటిబిల్లి రవీంద్ర కుమార్ ఆరోపించారు. గురువారం అంతర్గం మండలం టీటీఎస్ గ్రామ కార్యదర్శి వేధింపులు భరించలేక టెక్కలివాడలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డ బాణాల రమేష్ పాల్ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మందు తాగిండని తెలియగానే మాకు రవీందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యక్షుడు రవీందర్ గారు చెప్పగానే మేము ఇది రావడం జరిగింది. వచ్చి మరి రాజేష్ను కూడా వివరాలు తెలుసుకుంటే మరి ఈ ఏదైతే కార్యదర్శి ఇక్కడ రవీందర్ ఉన్నాడో దాదాపు 10 నెలల నుంచి ఆయన వచ్చి 10 నెలలు అవుతుంది. ఈయన వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళ మీద పని భారాన్ని పెంచుతుంది అనేది మా దృష్టికి వచ్చింది, మా పరిశీలనలో వచ్చింది. పోతే ఇలా తండ్రి నుంచి దాదాపు 50,000 రూపాయల నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తాను 30-40 సంవత్సరాల నుంచి. మరి మా తండ్రి పని నేను ఎందుకు ఓడగొట్టగలను? ఈయన కూడా ఇప్పుడు దాదాపు 9,500 దాకా ఉన్నది కాబట్టి ఈయన కూడా పనిచేస్తుండు. ఆయన పంపు డ్రైవర్గా మరియు ట్రాక్టర్కు కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ట్రాక్టర్ పనుల మీద ఇది ఈ చెత్త దాని విషయంలో కూడా ఈయన పని చేస్తున్నప్పటికి కూడా, కానీ ఈయన వచ్చిన కాడ నుంచి నేను కాలనీ మొత్తంలో పంప్ ఆపరేటర్గా పనిచేసిండు. తర్వాత 10 ఏళ్ళ నుంచి రాజేష్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలలు అవుతుంది ఆయనకు మ్యారేజ్ అయ్యి కూడా. ఇవన్నీ చూడకుండా కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారు ఏ పని కూడా చేయడం లేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాటర్ సోర్సెస్ కూడా మిషన్ భగీరథ నల్లలు కూడా అసలేవని చెప్పి స్వయంగా మేము అంబేద్కర్ సంఘం నుంచి కూడా వారికి కంప్లైంట్ చేయడం అయింది. ఆ విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఏదైతే గ్రామంలో సంబంధించినటువంటి ఇంకా 4-5 సిబ్బంది ఉన్నా కూడా పని కట్టుకొని రాజేష్కే ఈ యొక్క పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఈయన ఏదైతే ఇక్కడ సీతారాముల కళ్యాణం 6వ తారీఖు ఇక్కడ అంతర్గామ మండల కేంద్రంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం దగ్గర మేము మా కమిటీ కూడా ఆలయ కమిటీలో ఉన్నటువంటి ఇక్కడ మల్లేషు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరం కూడా అక్కడ ఉండి చూసినాం. ఆయన ఒక 3 నుంచి 4 రోజులు అక్కడ ఆలయం దగ్గర పనిచేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత ఏదైతే 7వ తారీఖు గ్రామ పంచాయతీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన రిజిస్టర్ను తీసుకొని ఆయన అటెండెన్స్ వేసుకుందామని పోతే ఆ రిజిస్టర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దక్కల సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ను ఈ గ్రామ కార్యదర్శి ఏదైతే పనిచేస్తున్నాడో ఆయన కుట్రపూరితంగా కుల వివక్షతోటి వ్యవహరిస్తూ మరి అంకము రవి అనేటువంటి కార్యదర్శి తాను విధుల్లో చేరినప్పటి నుండి బాణాల రాజేష్ను విపరీతంగా పని ఒత్తిడి చేయిస్తూ తన సొంత పనులకు కూడా వాడుకుంటూ పని చేయకపోతే పై అధికారులకు రాజేష్ మీద తప్పుడు సమాచారం ఇస్తూ ఆయన 7వ తేదీన నువ్వు విధులకు హాజరవుతావు అని చెప్పని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి రెగ్యులర్గా పని చేసుకుంటూ తన వృత్తి కానప్పటికి కూడా గ్రామానికి సంబంధించిన అవసరాల రీత్యా కూడా ఈయన అనేక పనులు స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు రాజేష్. ఒక సామాజిక వర్గం కింది స్థాయి నుండి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి రాజేష్ను కుట్రపూరితంగా కుల వివక్షతోటి ఏదైతే గ్రామ కార్యదర్శి అంకం రావి ఉన్నాడో అంకం రావి వచ్చిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పంప్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి రాజేష్ను మరి ఎలాంటి రిమార్క్ గతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎలాంటి రిమార్క్ లేదు. ఈయన వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెంచి ఈయనను ఏ విధంగానైనా పనిలోకి తీసేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయంలో అనేక సార్లు పై అధికారులకు కూడా ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది కార్యదర్శి మీద. మరి తను కూడా ఒకవైపు పంపు నల్లాలు ఇప్పుకుంటూనే మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పని చేసేటప్పటికీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో గుడి చైర్మన్ గారు ఉన్నారో సార్ ఇక్కడికి ఎవరు కూడా పని వాళ్ళు వస్తలేరు, నేను పలానా రాజేష్ను వాడు తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పి తనతో పని చేయించుకోమని చెప్పిండు. నాకు చెప్పలేదనే ఉద్దేశంతో లేకపోతే రెగ్యులర్గా పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకే ఒక్క కుట్ర పెట్టుకొని కేవలం రాజేష్